ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని వినవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన చేద్దాం. భూమి ఆకాశములను సృజించిన గొప్ప దేవానికి వందనాలు, వేలాది స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో వాక్యమును ధ్యానించుచుండగా మా విశ్వాస జీవితాలకు అవసరమైన వాక్య సందేశం ద్వారా మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృప సహితముగాను ఉండనీయుడి. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే సంభాషణ అంటే మనం మాట్లాడేటువంటి మాటల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మనం మాట్లాడేటువంటి మాటలు, మన సంభాషణ ఏ విధముగా ఉండాలి అంటే ఎల్లప్పుడూ రుచిగలదిగా ఉండాలి. ఎల్లప్పుడూ రుచిగలదిగా ఉండాలి. అయితే ఆ రుచి ఎక్కడి నుంచి వస్తుందంటే ఉప్పు వేసినట్లు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ఇటున్న ప్రియ సహోదరి సహోదరుడ, మన సంభాషణలో ఏమి ఉండాలి అంటే ఉప్పు వేసినట్లుగా ఉండాలి. ఉప్పు వేసినట్లుగా ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడి. మనము సంభాషణ చేసేటప్పుడు, మనం మాట్లాడేటప్పుడు మన సంభాషణ ఏ విధముగా ఉండాలి అంటే కృపా సహితమైనదిగా ఉండాలి. ఎప్పుడు కృపా సహితమైనదిగా ఉంటుంది అంటే ఎప్పుడైతే మన సంభాషణలో ఉప్పు వేస్తామో అంటే రుచికరమైనటువంటి సంభాషణగా ఉండాలి. మనం సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఉండాలి. ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, ఈ లోకంలో ముగ్గురు మనుషులు మాట్లాడుకుంటే వారి సంభాషణ ఏ విధంగా ఉంటుంది మనం గమనించినట్లయితే వారి హృదయంలో ఒక ఆలోచన, వారు మాట్లాడేటువంటి మాటలు ఒక విధంగా ఉంటాయి. ఏమాత్రము కూడా రుచి లేనటువంటి మాటలు, అంటే ఆరోగ్యకరము కానటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అంటే ఒకరిని ఒకరు హెచ్చించుకుంటూ, ఒకరు గొప్ప చేసుకుంటూ మాట్లాడుకునేటువంటి మాటలు ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మీ సంభాషణ ముఖ్యముగా ఎవరైతే వాక్యమును అంగీకరించిన వాళ్ళు ఉన్నారో, ఎవరైతే దేవుని అంగీకరించిన వాళ్ళు ఉన్నారో, ఎవరైతే దేవుని వాక్యము చేత వాళ్ళు జీవిస్తూ ఉన్నారో, వారి యొక్క సంభాషణ ఏ విధముగా ఉండాలి అంటే ఉప్పు వేసినట్లుగా ఉండాలి. ఈరోజు క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి మనము, దేవుని పిల్లలుగా జీవిస్తున్నటువంటి మనము, మన సంభాషణ ఏ విధముగా ఉంది, మన సంభాషణ దేని గురించి అనేది మనము గమనించవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మనవి చేస్తూ ఉన్నాను. మీ సంభాషణ ఉప్పి వేసినట్లుగా ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడి. మనం మాట్లాడేటువంటి మాటలు, మనం పెట్టుకునేటువంటి సంభాషణ ఏ విధముగా ఉండాలి అంటే ఉప్పు వేసినట్లుగా ఉండాలి, రుచికరముగా ఉండాలి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు, నీ సంభాషణలో నువ్వు ఇతరులతో మాట్లాడేటప్పుడు, ముగ్గురుతో మనం మాట్లాడుకునేటప్పుడు మన సంభాషణలు ఏ విధంగా ఉన్నాయి, ఎప్పుడు అవి రుచికరంగా ఉంటాయి అంటే మన హృదయంలో వాక్యం ఉన్నప్పుడు, మన జీవితంలో వాక్యం ఉన్నప్పుడు మన మాటలు ఇతరుల్ని ఆదరించేవిగా ఉంటాయి. మనము తగ్గించుకుని మాట్లాడుతూ ఉంటాము. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మన జీవితంలో వాక్యం ఉంటే, మన హృదయంలో వాక్యం ఉంటే మన సంభాషణ ఏ విధంగా ఉంటుందంటే ఉప్పు వేసినట్లుగా ఉంటుంది. మన సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఉంటే మనము ఇతరుల్ని దేవుని వైపుకి నడిపించగలము. మన సంభాషణ ఉప్పు వేసినట్లుగా రుచిగలదిగా కృపా సహితముగా ఎప్పుడైతే ఉంటుందో మన జీవితంలో దేవుని కార్యములు జరగడానికి అవకాశం ఉంటుంది. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక.
పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా మాటల గురించి మాతో మాట్లాడవు, నీకు వందనాలు ప్రభువా. ఇదిగో మా సంభాషణ ఉప్పు వేసినట్లుగా కృపా సహితముగా ఉండటానికి నీ కృప చూపించమని, అట్టి మాటలు మాట్లాడటానికి మాకు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.